ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి 18/5/2025 నుంచి 24/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు, అటు మనం కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనబడుతోంది. మరి చంద్రుడి యొక్క పరిస్థితి చూసినట్లయితే మకర, కుంభ, మీన రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారం మనం విశేషంలో మనం చూసినట్లయితే వృషభ రాశిలోంచి గురుడు మిథున రాశిలో ప్రవేశించారు. అదేవిధంగా రాహుకేతుల యొక్క చలనం కూడా జరిగింది. కన్యా రాశిలోంచి ఏమో కేతువు సింహరాశిలోకి, అదేవిధంగా మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి ప్రవేశం జరిగింది. తద్వారా మనం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి మనం విశేషంగా మనం చూసినట్లయితే ముఖ్యమైన వ్యవహారాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంటే ఈ మకర రాశి వారికి పంచమంలో ఉన్న గురుడు షష్ఠ స్థానంలోకి, తృతీయంలో ఉన్న రాహు ద్వితీయంలోకి రావడం జరిగింది. అయితే ఒక శాటర్న్ శని ప్రభావం చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఈ వారం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభంలో శుభరూపమైనటువంటి పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఎంతటి కష్టమైన పనైనా ఇదివరకు చేయలేనటువంటి పని ఇటుపైన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటుపైన కాస్త అవకాశాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి. అయితే ఎంత చేసినా, ఎంత డబ్బు వచ్చినా కూడా గతంలో చేసినటువంటి లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా మీకు లిక్విడ్ మనీ అంటే చేతిలో డబ్బు అనేది నిలబడకపోవచ్చు, కానీ ఆదాయం పెరుగుతుంది, బాకీలు తిరుగుతాయి, రుణ బాధలు తగ్గుతాయి, ముఖ్యమైన వ్యవహారాల్లో చాలా శ్రద్ధ వహిస్తారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా అంతంత మాత్రం ఉన్నప్పటికీ మీ పనులు నెరవేరుతాయి. వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కంటే అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈజీ మనీ అనేది రాదు, కష్టంతో మాత్రమే డబ్బులు సంపాదించగలుగుతారు. తృతీయ స్థాన శాటర్న్ శని ప్రభావం మీకు శ్రమతో కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి గురు బలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత మనల్ని వెనక్కి లాగాలని బంధువులు, మిత్రులు అందరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఉన్నప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన, దానాల్లో మెనుగులు కానీ మినపప్పు కానీ శుక్రవారం దానం చేయండి. గారెలు నైవేద్యం అమ్మవారికి పెట్టండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు.